నీట్ ఫలితాలలో ఎప్పుడైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 3, 9, 16, 19, 20 ఒక్క శ్రీ చైతన్యవే. ఎల్నినో ప్రభావ తీవ్రత తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను ప్రతి ఒక్కరూ రైతు పాటించాలని మంత్రులు సూచించారు. ఎల్నినో ప్రభావంపై కరీంనగర్లో ప్రభుత్వ విప్లు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. శాస్త్రవేత్తలు, అధికారులు, రైతుల సూచనలు మేరకు ప్రత్యామ్నాయ పంటలపై ప్రణాళిక అమలు చేస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ప్రభుత్వ సూచనలను రైతులందరూ తప్పకుండా పాటించాలని తుమ్మల వెల్లడించారు. గతంలో ఎవరూ కనీవిని ఎరుగని రీతిలో ఈ యొక్క విపత్తు జరగబోతా ఉంది. కాబట్టి వాతావరణ నిపుణుల యొక్క సూచనల్ని మనం గమనంలోకి తీసుకొని మనకున్నటువంటి వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో దీని యొక్క ప్రభావం పడబోతుంది. ఎందుకంటే మంచినీటికి కూడా సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాగునీటికి ఏ రిజర్వాయర్ నుంచి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. భూగర్భ జలాలు అతపాతాళంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పటికే 10 నుంచి 12 మీటర్లు డిప్లీట్ అవడం జరిగింది. ఈనాడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని అది ఇరిగేషన్ లెవెల్లో, పవరు, డ్రింకింగ్ వాటర్, గ్రౌండ్ వాటర్ అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేసుకొని ప్రజలకు ఏ కష్టం రాకుండా ఉన్న పరిస్థితులు, వాస్తవ పరిస్థితుల్ని వాళ్ళ దృష్టిలో పెట్టి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవపూర్వకంగా ఆ యొక్క భూమి, నేలల యొక్క స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని పడుతున్నటువంటి చిరుజల్లులకి చిరుధాన్యాలు వేస్తారా, పప్పు ధాన్యాలు వేస్తారా, నూనె గింజలు వేస్తారా, హార్టికల్చర్కి వెళ్తారా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు తూచా తప్పకుండా పాటించి దీనికంటే అత్యవసరమైనటువంటి ఏ రకమైనటువంటి కార్యక్రమం లేదు. అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యతగా ముందు మంచినీటి సమస్య, తర్వాత సాగునీటి సమస్య, తర్వాత వేసుకున్నటువంటి పంటల యొక్క పరిరక్షణ, భవిష్యత్తులో ఏ పంటలు వేసుకోవాలనేటటువంటి సూచనలు, ఆ పంటలకు తగ్గటువంటి విత్తనాలు, ఎరువులు ఇచ్చేటటువంటి యొక్క కార్యక్రమాన్ని కూడా యంత్రాంగం పరిపుష్టంగా, పకడ్బందీగా, ఏమాత్రం కూడా అలసత్వం లేకుండా చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది.